రీజన్ నెంబర్ 3 సాఫ్ట్వేర్ ప్యాకింగ్. చాలా యానిమే సిరీస్ లో ఫిల్లర్ ఎపిసోడ్స్ ఎక్కువే ఉంటాయి. అవసరం లేని సీన్స్ ఉంటాయి. కానీ డెత్ నోట్ లో అలా కాదు. ప్రతి సీన్, ప్రతి డైలాగ్ స్టోరీని ముందుకు తీసుకెళ్తుంది. మీరు ఒకసారి స్టార్ట్ చేస్తే ఎండింగ్ దాకా స్క్రీన్ నుండి కళ్ళు తిప్పలేరు. రీజన్ నెంబర్ 4 ది ఐకానిక్ రివలరీ. లైట్ వర్సెస్ ఎల్. యానిమే హిస్టరీలోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ రివలరీస్ ఇది. లైట్ బ్రిలియంట్ అండ్ మ్యానిపులేటివ్ అయితే ఎల్ చాలా వైట్ కానీ ఎక్స్ట్రీమ్ గా ఇంటెలిజెంట్. వీళ్ళిద్దరి మధ్య ఉండే క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఈ షో కి మెయిన్ షో. రీజన్ నెంబర్ 5 షిన్గామి అండ్ సూపర్ న్యాచురల్ లో ర్యూక్ అనే డెత్ గార్డ్ అయిన షిన్గామి క్యారెక్టర్ చాలా యూనిక్ గా ఉంటుంది. తన హీరోకి హెల్ప్ చేయడు, అలా అని విలన్ కి హెల్ప్ చేయడు. జస్ట్ ఒక స్పెక్టేటర్ గా ఉండి హ్యూమన్స్ ఏం చేస్తారో చూస్తూ ఫన్ జనరేట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం ఈ యానిమే సిరీస్ యొక్క పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. మొదటిగా మనం పాజిటివ్స్ తో మొదలెడదాం. పాజిటివ్ పాయింట్ నెంబర్ 1 మాస్టర్ఫుల్ రైటింగ్. కియారా అలియాస్ లైట్ ఎలా సర్వైవ్ అవుతాడు అండ్ ఎల్ తనని ఎలా ట్రాప్ చేస్తాడు అనే రైటింగ్ చాలా బ్రిలియంట్ గా ఉంటుంది. మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో దానికి రివర్స్ లో ట్విస్ట్ లు ఉంటాయి. పాయింట్ నెంబర్ 2 యూనిక్ ఆర్ట్ స్టైల్. 2006 లో వచ్చిన యానిమే అయినా దీని డార్క్ అండ్ మూడీ యానిమేషన్ ఇప్పటికీ చాలా స్టైలిష్ గా ఉంటుంది. క్యారెక్టర్ ఎక్స్ప్రెషన్స్ అండ్ షాడో షో లో ఉన్న టెన్షన్ ని పర్ఫెక్ట్ గా చూపిస్తాయి.